అన్న నీ తరపున ఎందుకు, నీ తరపున మేము అక్కడ సెట్లు వేసామనే మేము ఒప్పుకోం. ద్వారకాలో వేసిన సెట్ కానీ అవి ఒకసారి మాట్లాడండి, ఫస్ట్ మాట్లాడండి అన్న. అందరికీ థ్యాంక్స్. ఇంత బిగ్ సక్సెస్ ఇచ్చినందుకు, దీంట్లో కూడా నేను ఒక పార్ట్ అయినందుకు థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ చందు మొండేటి గారు, ఎంటైర్ టీమ్. అండ్ ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేము. ఓకే, మీ వర్క్ ఆల్రెడీ చాలా మాట్లాడుతోంది స్క్రీన్ పైన, బట్ థ్యాంక్ యూ ఈ కాస్త మాట్లాడినందుకు. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. యా, సదానంద గారు. అందరికీ నమస్కారం. నిజంగా ఇంత గొప్ప సక్సెస్ సినిమాలో మేము పార్ట్ అవటం అనేది చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా గర్వం. చందు గారు థ్యాంక్ యూ సార్. సదానంద్ అనే క్యారెక్టరు త్రూ అవుట్ రాసి మాతో చేయించి మాకు ఇంజెక్ట్ చేయించి ఆ కథలన్నీ, ఈ కథ జరిగిన తర్వాత ఈ సీన్ వస్తుంది అన్నప్పుడు ఆ కథ ఎలా జరుగుద్దా అనుకున్నాం. అవన్నీ స్క్రీన్ మీద చూసి చాలా వండర్గా, ఆశ్చర్యంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నిజంగా ఈ కార్తికేయ 2లో చేయటం అనేది నా కెరీర్కి కూడా చాలా బూస్ట్ ఇచ్చింది. మొన్న బింబిసారా, ఇప్పుడు కార్తికేయ 2. థ్యాంక్ యూ ఆడియన్స్. థియేటర్కి వచ్చి సినిమాని చూసి ఇంత పెద్ద హిట్ చేసి మా అందరికీ ఎనర్జీని ఇచ్చినందుకు అభిషేక్ అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, ప్రొడక్షన్ వైపు నుంచి మీరు ఇచ్చిన ఫెసిలిటీస్, కిరణ్ గారు, రాజు గారికి స్వాగతం సార్. మా కొత్త అందరికీ థ్యాంక్ యూ. ఇంత మంచి సక్సెస్లో మేమందరం ఉండటం కూడా చాలా హ్యాపీ. డైరెక్టర్ గారు, హీరో గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. అవుట్డోర్లో చాలా చక్కగా, ఇబ్బంది పెట్టకుండా సినిమా షూటింగ్ చేస్తూ కష్టపడడం ఇప్పుడు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంది. ఇంత మంచి సక్సెస్లో ఉండటం నిజంగా చాలా సంతోషంగా, చాలా ఎనర్జీగా ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, నమస్తే. ఇప్పుడు ఏంటి, శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఏదో స్టార్ట్ అయింది, అది కూడా హర్ష గారితో కాంబినేషన్లో ఉంటే ఇంకా బంపర్ హిట్ అని. అలాగే వెంకటేష్ విలన్గా చేశారు. మీ ముగ్గురం బింబిసారాలో చేసాం. మా ముగ్గురికి బాగా గట్టిగా ఇచ్చింది రెండు సినిమాలు. ఇదేదో రైటర్స్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయంలో అనిపిస్తుంది. ఇంకా మంచిది కదా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మీరే యాంకర్ అప్పుడు మళ్ళీ. థ్యాంక్ యూ.